హిందీ వ్యతిరేకోద్యమం తమిళనాట మళ్లీ ఊపిరి పోసుకొనుందా? దొడ్డిదారిన హిందీ ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? తమిళులపై హిందీని బలవంతంగా రుద్దే విధానానికి తెరతీస్తూ ఉన్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిళనాడును హీటెక్కిస్తూ ఉన్నాయి. మరో ఉద్యమానికి ఉసిగొల్పుతూ ఉన్నాయి. అతి ప్రాచీనమైన తమిళ భాషను తక్కువ చేసే ప్రయత్నాలు కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని వివిధ రాజకీయ పక్షాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థలన్నింటిలో హిందీ భాషా బోధనను తప్పనిసరి చేస్తూ 8 దశాబ్దాల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొదటిసారిగా 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భారీ ఎత్తున హిందీ వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది. దాదాపు 3 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ఉద్యమంలో పలువురు చనిపోగా వందలాది మంది అరెస్ట్ అయ్యారు. దీంతో మద్రాస్ ప్రెసిడెన్సీలోని అనేక ప్రాంతాలు అట్టుడికాయి. సర్కార్ దిగొచ్చింది. 1940లో నిర్బంధ హిందీ విద్యాభ్యాసాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత 1965లో అధికార భాషగా హిందీని డిఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ ఉద్యమం వేడెక్కింది. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. లూఠీలు, గృహదహనాలు, పోలీస్ కాల్పులు చోటు చేసుకున్నాయి. పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇదే డిఎంకేకు పూర్తిగా కలిసొచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ నామరూపాలు లేకుండా పోయింది. తొలిసారిగా డిఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో ఎప్పుడూ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పోయింది. ఆ తర్వాత హిందీ బోధనను తమిళనాడులో ఐచ్ఛికం చేశారు. హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలు వారు కోరుకునేంత వరకు ఆంగ్ల భాష వినియోగం కొనసాగుతుందని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హామీ ఇచ్చారు. ఇదే విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో మళ్లీ హిందీపై అగ్గి రగులుకుంది. తమిళనాడులో మళ్లీ హిందీ భాషకు ప్రాచుర్యం కల్పించే పనులు జోరందుకున్నాయన్నది డిఎంకే ఆరోపణ. అడ్డదారిలో హిందీని ప్రవేశపెట్టే చర్యలు తమిళనాడులో జోరందుకుంటున్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ చర్యలపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలూరు నుండి కోయంబత్తూరు వెళ్లే జాతీయ రహదారిపై ఇప్పుడెక్కడ చూసినా హిందీ రాతలే దర్శనమిస్తున్నాయి. ఈ మార్గంలోని మైలురాళ్లపై ఇంగ్లీష్లో ఉన్న రాతల్ని తొలగిస్తూ హిందీలో రాయడాన్ని స్టాలిన్ తప్పుపడుతున్నారు. ఇదే ఇప్పుడు తమిళనాట అగ్గి రాజేస్తోంది. మరో ఉద్యమానికి ఉచిగొల్పుతోంది. ఈ అంశంపై జనంలోకి వెళ్లేందుకు డిఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. Our leader feels that this is an indirect attempt to impose Hindi, and he said how we are opposed against imposition of any language upon us, whatever be the language, especially the Hindi language. We don't want any imposition. We are not against Hindi language. We are against imposition of Hindi upon us. We feel that this is cultural imperialism, and we want the central government to act swiftly and ensure that this move is rolled back. Our leader has also stated if the central government is not going to act on this, we will protest against it. అయితే ప్రాంతీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై బురద చల్లే ప్రయత్నాలు కొడిగడుతున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమిళులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న విషయాన్ని గ్రహించాలంటున్నారు. మైలురాళ్లపై హిందీలో రాయాల్సిన అవసరాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. జాతీయ రహదారుల్లో మీరు చూశారంటే అక్కడ నేమ్ బోర్డ్స్లో తమిళంతో పాటు హిందీ ఉందని చెప్పి దాని ఒక పెద్ద సమస్యగా ఇక్కడున్న రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున లేవదీస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ప్రతి ఒక్కరికిను ఆ హిందీలో ఆ పేరు ఉంటే వాళ్ళకి ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే మన సిటీ లోపల వచ్చేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడున్న రాజకీయ పార్టీలకు వేరే భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఒక బురద చల్లే ప్రయత్నంగా చేసుకుంటున్నారే తప్ప ఈ సమస్యని పెద్ద ఎత్తున మాట్లాడేందుకు ఎటువంటి అవకాశము లేదు. దీనిలో పార్టీ తరఫున మీకు సరైన సమాధానం పార్టీ ఇస్తుందని తెలియజేసుకుంటున్నాను. హిందీ విషయంలో రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అంటున్నారు తమిళనాడులో స్థిరపడ్డ ఉత్తరాది వారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామని, తమ మధ్య అనవసర అపోహలు సృష్టించవద్దని వేడుకుంటున్నారు. తమిళ ప్రజల్ని తాము గౌరవిస్తామన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ మైలురాళ్లపై భాషను మార్చాల్సి వస్తే హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో రాయాలని సూచిస్తున్నారు. Central government is removing the Tamil boards in the national highways and putting only Hindi boards. Definitely it's not convincing. You can either go for a 2 language or go for a 3 language. Definitely not to bring Hindi, removing Tamil.
that is not acceptable at all. Though I am being from a North Indian, been born, brought up here since almost 100 years we are here. But it doesn't mean that we compromise and remove Tamil language and bring Hindi language like this. So it is not acceptable at all. హిందీని సాకుగా చూపుతూ రాజకీయ పార్టీలు విద్వేషాలని రెచ్చగొట్టొద్దంటున్నారు సామాజికవేత్తలు. భాష పేరుతో ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేయొద్దంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి నడుచుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడులో ఉన్న తమిళ్ నేర్చుకుంటారు. జాతీయ భాషని ప్రజామతంతో మెల్లమెల్లగా మీరు అమలుపరచండి. ఫోర్స్ చేస్తే దీన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభానికి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి వాడుకుని దేశం ముక్కలు చెక్కలయ్యే అవకాశం ఉంది. ఏదైనా ప్రజామతంతో చేయండి, ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా చేయండి. తమిళ ప్రజల మనోభావాల్ని కించపరిచే ప్రయత్నాల్ని తాము చూస్తూ ఊరుకోబోమని డిఎంకేతో పాటు పిఎంకే కూడా శృతి గలిపింది. తమిళ ప్రజల అభిప్రాయాల్ని బీజేపీ గౌరవించాలని, ఇంగ్లీష్ సిగ్నేచర్లను హిందీలోకి మార్చడాన్ని వెంటనే నిలిపేయాలని ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని హెచ్చరించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్ని సమానంగా చూడాలన్నారు. అలా కాకుండా మొండిగా ముందుకు వెళితే చేదు అనుభవాలు తప్పవని స్టాలిన్ హెచ్చరించారు. మరోవైపు పిఎంకే కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతోంది.